ప్రెజెంట్ సినిమా సక్సెస్ ని వసూళ్ల నెంబర్స్ తోనే అంచనా వేస్తున్నారు అభిమానులు. అందుకే ముహూర్తం షాట్ నుంచే సినిమా మీద అంచనాలు పెంచేయడానికి తెగ ట్రై చేస్తున్నారు మేకర్స్. స్టార్ హీరోల సినిమాల విషయంలో ఈ క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటోంది. ప్రాజెక్ట్స్ అప్డేట్స్ రాకముందే కోట్లు కురిపించేస్తున్నాయి అలాంటి క్రేజీ ప్రాజెక్టులు. రీసెంట్ టైమ్స్ లో ఈ ట్రెండ్ బాగా ఎక్కువగా కనిపిస్తోంది. అయితే అన్నిసార్లు ఈ క్రేజ్ కరెక్ట్ కాదు అన్న కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరవేంటో లెట్స్ వాచ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ఈ సినిమా నుండి జస్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ మాత్రమే వచ్చాయి. అయినా ఆల్రెడీ ఈ సినిమా బిజినెస్ స్టార్ట్ అయిపోయింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియోను భారీ మొత్తానికి టీ సిరీస్ సొంతం చేసుకుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ నంబర్స్ అయితే ఇండస్ట్రీ జనాలకే షాక్ ఇచ్చాయి. రిలీజ్ కు ముందే 100 కోట్లకు పైగా బిజినెస్ చేసిన ఫస్ట్ ఇండియన్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది పుష్ప 2. ప్రీ రిలీజ్ బిజినెస్ ఎఫెక్ట్ ఆఫ్టర్ రిలీజ్ కూడా గట్టిగా కనిపించింది. అందుకే ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది పుష్ప 2. ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న చిరు, బాలయ్య, విజయ్ దేవరకొండ సినిమాల విషయంలో కూడా క్రేజ్ ఇదే రేంజ్ లో ఉంది. తమిళ సినిమా జననాయగన్ కూడా భారీ బిజినెస్ చేస్తోంది. విజయ్ ఆఖరి సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. అందుకే కేవలం తమిళనాడు థియేట్రికల్ హక్కులే 100 కోట్ల ధర పలికాయన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఓవర్సీస్ రైట్స్ కూడా 78 కోట్లకు అమ్ముడైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రీ రిలీజ్ క్రేజ్ వల్ల నష్టపోతున్న సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. రీసెంట్ గా కంగువా, ఇండియన్ 2 సినిమాల తెలుగు హక్కులు 50 కోట్ల చొప్పున తీసుకున్నారు. కానీ ఆ సినిమాలు డిజాస్టర్ కావడంతో డిస్ట్రిబ్యూటర్స్ భారీగా నష్టపోవాల్సి వచ్చింది. అందుకే అన్నిసార్లు క్రేజ్ ను చూసి కోట్లు గుమ్మరియటం కరెక్ట్ కాదంటున్నారు విశ్లేషకులు.